అందరికీ జై శ్రీరామ్. సో దేశం ఎక్కడికో ఎదిగిపోతుంటే మన యూత్ మాత్రం ఇంకేదో చేసుకుంటూ కూర్చోన్నారు. సో చాలామందికి తెలిసిందే మన ఇండియా 2025లో జపాన్ జీడిపిని క్రాస్ చేసి 4th ప్లేస్కి వెళ్ళింది అని చెప్పేసి. సో ఇక్కడ ఇది జరగడం వల్ల అంటే మన దేశం జీడిపి ర్యాంకింగ్ జపాన్ని క్రాస్ చేసి 4th ప్లేస్లోకి వెళ్ళడం వల్ల మనకేంటి యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా మనకేంటి యూజ్ అంటే చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళకు అంటే కొన్ని పాయింట్స్, నాకు తెలిసిన కొన్ని పాయింట్స్, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం మంచి ర్యాంకింగ్లో ఉన్నాం కాబట్టి, అంటే టాప్ 5లో ఉన్నాం కాబట్టి ఓల్డ్ వైజ్గా ఇండియన్ జీడిపి, ఇండియన్ ఎకానమీస్ కొంచెం స్పీడ్గా గ్రో అవుతున్నది అని చెప్పేసి ఒక రికగ్నిషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇది రావడం వల్ల యూజ్ ఏంటి? సెకండ్ పాయింట్ FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఏదైనా ఒక మంచి కంపెనీ పెట్టాలి, లేకపోతే ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, పెట్టుబడులు పెట్టడానికి మన దేశం వాళ్ళకు కొంచెం సౌకర్యంగా ఉంటుందని చెప్పి మనం డైరెక్ట్గా ఆహ్వానం పలుకుతున్నాం. మన జీడిపి బాగుంది కాబట్టి, బాగా గ్రోత్ అవుతున్నది కాబట్టి, బాగుండడంతో పాటు గ్రోత్ కూడా అవుతున్నది, స్టేబుల్గా ఉండట్లేదు, ఇంక్రీజ్ అవుతూ ఉన్నది ఎకానమీ. సో దీనివల్ల ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని యొక్క రేట్ అంటే దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మన కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ రావడం వల్ల, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కంపెనీస్ మన కంట్రీలోకి రావడం వల్ల ఇప్పుడు మనకు మంచి ఉద్యోగం కావాలంటే ఫారెన్కి వెళ్ళాలి. సో అమెరికా కానీ, లేకపోతే ఇంకేదైనా UK, US, లేకపోతే యూరోప్కో, లేకపోతే ఇంకొక కంట్రీస్కి దేనికన్నా వెళ్ళాల్సి ఉంటుంది. బాగా చదువుకొని కూడా బయట దేశాలకు వెళ్ళి మనం చేయాల్సి వస్తుంది. ఇలా మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఇక్కడే ఉండి మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు, అంటే మంచి ఎంప్లాయబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్, ఇక్కడున్న టాలెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు ఒక రెడ్ కార్పెట్ లాంటిది, ఇది ఒక అవకాశం అనమాట. ఎందుకు ఈ పాయింట్ అంటున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ సోర్సెస్ ఉన్నాయి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి యొక్క బెనిఫిట్ వల్ల ఏంటి అంటే ఇక్కడ ఒక ఐడియానో లేకపోతే ఇక్కడ ఇన్నోవేషన్ జరిగింది అంటే అది ఈజీగా బూమ్ అయ్యి దానికి ఒక మంచి మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వరల్డ్ వైజ్గా దానికి ఒక మంచి రికగ్నిషన్ అనేది ఉంటుంది. సో ఇది ఒక బెనిఫిట్ లాగా మనకు. సో ఇక్కడ ఉన్న టాలెంట్స్ అందరికీ స్పాట్ లైట్ లాగా ఉంటుంది. అంటే స్పాట్ లైట్